అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్తో కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్కడ ఆయన మాటల్లో కానివ్వండి ఎక్కడ కనబడతలా. అంటే రాబోయే రోజుల్లో 2018లో జరిగేటువంటి 19లో జరిగేటువంటి ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం బీజేపీ ఒక కూటమి, ఇక్కడ వామపక్షాలు కూడా జగన్ గారితో సెయిల్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్తో కలవాలని లేదు. ఇందాక మీరు చెప్పారు వెస్ట్ బెంగాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్తో కలవటం వల్ల మనం నష్టపోయామనేటువంటిది సిపిఎం వాళ్ళు వచ్చారు. కాబట్టి సిపిఎం వాళ్ళ పట్టుతో పొత్తు కోసం కాంగ్రెస్ని దూరం పెడుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ని ఒకే వేదికగా అన్ని పార్టీలు కలిసి మనం ఫైట్ చేయాలి అనేటువంటిది ఏదన్నా ఉన్నదా? అసలు అటువంటి చొరవ ఎవరన్నా చూపిస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ని దూరంగా పెట్టేసి ఒక అన్టచబుల్ పార్టీ లాగా మిగతా వాళ్ళు కూడా అట్లా పెట్టేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి? మేము దాని గురించే ఆలోచించడం లేదు. మా వరకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వరకు మా యొక్క లక్ష్యం ఏమంటే, ఒకటి మేము సంస్థాగతంగా 13 జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పార్టీని పటిష్టం చేసుకోవడం అనేది ఒకటి మా లక్ష్యం. రెండవది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఒకటి హోదాను తెప్పించడము, రెండవది వచ్చేసి చట్టంలో ఇచ్చినటువంటి 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు, రాయలసీమ డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, రెవెన్యూ డెఫిసిట్ కానీ, పోలవరం కానీ, 11 ఇన్స్టిట్యూషన్స్ కానీ, కడపకు స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం కానీ, ఇవన్నీ తీసుకొని వస్తే డెఫినెట్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది అదొకటి. మూడవది నేను చెప్పినట్లు ప్రభుత్వ వైఫల్యాల్లో మేనిఫెస్టోను అమలు చేయించడము, నెక్స్ట్ మొదటి సంతకాలు ఇంప్లిమెంట్ చేయించడము, ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యక్రమాల్లో అవినీతి జరిగితే దాన్ని ఎత్తి చూపడము, మిగతా ప్రజా సమస్యలను వచ్చేసి ఎప్పటికప్పుడు దృష్టి తీసుకొని పోవడము. కాబట్టి మా పార్టీ పరంగా రాష్ట్ర ప్రయోజనాలను పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము యాంగిల్లో ఆలోచిస్తున్నాము. 2019 గురించి మేము దాని గురించి ఆలోచించడమే లేదు ఇంతవరకు. ఆ రోజు పరిస్థితి వచ్చేసి టీడీపీ బీజేపీ కంబైన్గా ఉంటాయా, కమ్యూనిస్ట్ ఎలా ఉంటారు, ఇంకో పార్టీ ఎలా ఉంటుంది, టీడీపీ బీజేపీ ఒక వారంలో ఉండడానికి అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి దాని గురించి పొలిటికల్గా మేము వేరే పార్టీల గురించి ఆలోచించడం లేదు, మేము ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలు అంటున్నారు అంటే మీరు చేసినటువంటి కొన్ని ఆరోపణలు చూస్తే, ఉదాహరణకి తెలంగాణ వాళ్ళతో మనకి కృష్ణా నదీ జలాల సమస్య ఉంది, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, దిండి కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వమే వాటికి పర్మిషన్స్ ఇచ్చింది. తర్వాత మొత్తం డిపిఆర్లు ఇవన్నీ కూడా తయారు చేశారు. ఇప్పుడు వచ్చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెద్దగా ఫైట్ చేయటం లేదు, దాని మీద ఉదాసీనంగా ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ వదిలేయండి, కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మీ యొక్క ముఖ్యమంత్రి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి ఇప్పుడు దాన్ని నుంచి చంద్రబాబు గారిని మీద విమర్శించడం ఎంతవరకు సబబు? పర్మిషన్ ఇచ్చేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు, పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకం. డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2007లో రాజశేఖర రెడ్డి గారు ఒక సర్వే కోసము 1,40,00,000తో సర్వే కోసం వచ్చేసి ఒక జీవో ఇచ్చారు. సర్వే కోసం అది ఎక్కడి నుండి? శ్రీశైలం రిజర్వాయర్ నుండి కాదు, ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుండి, ఆ ఎస్ఎల్బీసీ నుండి డిండి ఎత్తిపోతల పథకం కోసము సర్వే చేయమని చెప్పేసి 2007లో. కానీ వీళ్ళు ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చింది ఇది 6,900 కోట్ల రూపాయలతో శ్రీశైలం రిజర్వాయర్ నుండి దాదాపు 30 టీఎంసీల వాటర్ తీసుకునే విధంగా. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. అది శ్రీశైలం రిజర్వాయర్ నుండి కాదు, ఎస్ఎల్బీసీ నుండి సర్వే కోసం. అది కూడా ఇది కొత్త ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వాయర్ నుండి, ఇది దానికి సంబంధించి. ఇంకా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 2013లోనో 14లోనో కిరణ్ కుమార్ రెడ్డి గారు జూరాల ఫోర్సోర్ నుండి, నాట్ శ్రీశైలం ఫోర్సోర్, జూరాల ఫోర్సోర్ నుండి పాలమూరు రంగారెడ్డికి సర్వే కోసం వచ్చేసి 6,90,00,000 వచ్చేసి సర్వే కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రమ్ జూరాల ఫోర్సోర్. కానీ ఇది పెట్టింది ఇప్పుడు వచ్చేసి శ్రీశైలం ఫోర్సోర్ నుండి 35,450 కోట్లతో, అది ఇప్పుడు వచ్చేసి 45,000 కోట్లకు వచ్చింది. ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. కాబట్టి దానికి దీనికి పొంతనే లేదు. అదేమో జూరాల ఫోర్సోర్ నుండి సర్వే కోసం. అంటే ఇప్పుడు ఎవరన్నా మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు, ఇస్తే ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ పుటప్ అంటాం, అంత మా చేత వచ్చేసి శాంక్షన్ చేసినట్టు కాదు. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిధులు కూడా ఇచ్చారు కదా, నిధులు సర్వే కోసము. ఇప్పుడు మనం పేపర్ అంటే పుటప్ అంటాము, ప్రాజెక్టులు వైబుల్ అవుతాయా లేదా అనేది డిపిఆర్ లేదు.
ఆ రోజు నుంచి 2007 నుంచి ఇంతవరకు డిపిఆర్ఏ లేదు. ఇవి కొత్త జీవోలు ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు విభజన చట్టంలో సెక్షన్ 84 సబ్సెక్షన్ 3 ప్రకారము ఇప్పుడు గోదావరి మీద కానీ కృష్ణా మీద కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రాజెక్టులు నిర్మించాలంటే ఫస్ట్ వచ్చేసి సిడబ్ల్యూసి అప్రైజల్ రికమెండేషన్ కావాలి, 2 రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ కావాలి, దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ వచ్చేసి ఆమోదం కావాలి. నిజంగా మీది వచ్చేసి దానికి రీజన్ ఉంటే కన్నా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.